గతంలో కొందరు బతుకమ్మ వేడుకలను కూడా రాజకీయాల కోసం వాడుకున్నారని ఆరోపించింది కాంగ్రెస్ పార్టీ. భూ కబ్జాలు చేస్తే ఎంతటి వారినైనా ఊరుకోబోమని స్పష్టం చేసింది. రాష్ట్ర అసెంబ్లీలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇటు గాంధీ భవన్లో నిర్వహించిన బతుకమ్మ సెలబ్రేషన్స్ లో కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొన్నారు. గతంలో కొందరు బతుకమ్మ పండుగను రాజకీయాల కోసం వాడుకున్నారని అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పండుగలు ఎవరి సొత్తు కాదన్నారు. రాష్ట్ర ప్రజలంతా జరుపుకునే పండుగ బతుకమ్మ అన్నారు. ప్రతి మహిళ ఘనంగా పండుగ జరుపుకునేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో ఎన్ఆర్ఐ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు కాంగ్రెస్ సీనియర్లు హాజరయ్యారు. బతుకమ్మ మా అమ్మమ్మ ఆడింది, మా నాయనమ్మ ఆడింది, మా తాతమ్మ కూడా ఆడింది. కానీ ప్రజలకి బతుకమ్మ అనేది 2014 వచ్చినట్టుగా కొందరు దొరసాన్లకి సొంతం అనుకున్నట్టుగా బతుకమ్మని రాజకీయాలకి వాడుకున్నటువంటి సందర్భం నుంచి ఇవాళ మాన్యులు రేవంత్ రెడ్డి గారు ఇది అందరు బతుకమ్మగా, పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా బతుకమ్మ పండుగ జరుపుకోవాలి. మేము అందుకే పిలిపించాం. పార్టీలకు అతీతంగా అందరూ రండి, అందరి సోదరి మనులు వచ్చి, అన్ని పార్టీల వారు వచ్చి ఈ బతుకమ్మని నిర్వహించుకోవాలి. రాష్ట్ర అసెంబ్లీలోనూ బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. అసెంబ్లీ లాబీలో మహిళలతో కలిసి సరదాగా కాసేపు దాండియా ఆడారు. ఈ సందర్భంగా మహిళలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు విప్ ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారిని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా జీఎస్టీ పన్నుల విధానంపై వాస్తవాలను గ్రహించడం సంతోషకరమన్నారు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జీఎస్టీ పన్నులు ఇప్పుడు తగ్గించామని కేంద్రం చెబుతుంటే గతంలో పన్నుల భారం భారీగా మోపారని అర్థమవుతోందన్నారు. పెట్రోల్ డీజిల్ పై కూడా ఒకే దేశం ఒకే పన్ను తరహా విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ జీఎస్టీ ఏదైతుందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక వనరులు పెంపొందించుకోబడడానికి తోడ్పడే విధంగా దాన్ని మలుచుకోవడం జరిగింది. 2017లో ఎప్పుడైతే జీఎస్టీ అమలు తేవడం జరిగిందో ది వెరీ పర్పస్ బిహైండ్ జిఎస్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక వనరులు పెంపొందించుకోబడటానికి అది ఉపయోగపడే విధంగా ఆ పన్ను విధానం అమలు చేయబడడం జరిగింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం బాటసింగారంలో ఉన్న శ్రీ మిత్ర లేఅవుట్లలో ప్రజా అవసరాల కోసం ఉన్న ఓపెన్ ప్లేసులు, పార్కు ప్లేసులను ఎవరైనా కబ్జా చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. కబ్జాకు పాల్పడిన వాళ్లు ఎంతటి వారైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులను ఆదేశించామన్నారు. బాటసింగారంలోని ఓ లేఅవుట్లో 70,000 గజాల ఓపెన్ ప్లేస్ కబ్జాకు గురైనట్లు తన దృష్టికి వచ్చిందన్నారు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. ఒక చిన్న గ్రామంలో ఒక లేఅవుట్ చేసిన ప్రభుత్వానికి, గ్రామ పంచాయతీకి వదిలేస్తే వాళ్ళు ఇల్లు కట్టుకున్న తర్వాత ఒక స్కూలు, ఒక దవాఖానను, లేకపోతే ప్రజలకు అవసరం వచ్చేటువంటి కార్యక్రమం చేయడానికి ఓపెన్ ప్లాట్ వదిలిపెట్టున్నారు. ఆ ప్లాట్లను కూడా దుర్మార్గులు కొంతమంది పూర్తిగా వీటిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే చేసుకున్న వ్యక్తిని వెంటనే కఠినంగా శిక్షించుమని అధికారులను నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. డీసీసీ అధ్యక్షుల ఎంపిక కోసం ఏఐసీసీ పరిశీలకుల నియామకం జరిగింది. తెలంగాణకు 22 మంది పరిశీలకులు నియమించింది ఏఐసీసీ. త్వరలోనే డీసీసీని నియామక ప్రాసెస్ ప్రారంభం కానుంది.